బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అని అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. అలం తర ఇలా రబ్బిక వందదిల్ వలౌ చాల జాలౌ తాకిన తుమ్మ జాల సంతాలహి దలీలా. ఏమిటి, నీవు నీ ప్రభు శక్తి సూచనను చూడలేదు? ఆయన ఏ విధంగా నీడను పొడిగిస్తాడు. ఆయన కనుక తలుచుకుంటే దాన్ని నిలిపి ఉంచేవాడు. అయితే మేము సూర్యుని దానికి మార్గదర్శిగా చేశాం. తుమ్మక బదినావులైనా కబ్దయ్య తీరా. తర్వాత మేము దానిని క్రమక్రమంగా మా వైపు లాక్కున్నాం. ఆయన అల్లాహే మీ కొరకు రాత్రిని జరగాను, నిద్రను విశ్రాంత వస్తువుగాను చేశాడు. పగటిని లేచి తిరిగి ఉపాధిని సంపాదించేదిగా చేశాడు. వల్లది అర్థలరియా భూషురం బైనమతి వాంతలమిన సమాయిమాంతహూరా. తన కారుణ్యానికి వర్షానికి ముందు 4 గాలులను శుభ సంకేతంగా పంపేవాడు ఆయన. తర్వాత మేము ఆకాశం నుండి స్వచ్ఛమైన నీటిని కురిపిస్తాం. తద్వారా మృత ప్రదేశాన్ని బ్రతికించడానికి, మా సృష్టితాలలోని ఎన్నో జంతువులకు మనుషులకు నీటి త్రావడానికి మేము ఈ విధంగా చేస్తాం. వలా తరఫ్నాహు బైనహుం లియద్దక్కరు ఫాబఅక్తరున్నాసిల్లా కుఫూరా. మేము ఈ ఖురాన్ను జనులలో పలు విధాలుగా విశదీకరించాం, ప్రజలు ఉపదేశం గ్రహిస్తారని. అయినప్పటికీ జనులలో అత్యధికులు కృతజ్ఞులుగానే ఉండిపోయారు. వలౌ చినలబాద్నా ఫీ కుల్లి ఖర్యతిన్ నదీరా. మేమే గనక తలుచుకుంటే ప్రతి జనపదంలోనూ ఒక్కో హెచ్చరించే వాణిని పంపి ఉండేవారు. ఫలాతో తిల్కా వినవజాయదు బేజాదన్ కబీరా. కనుక ఓ ప్రవక్త, నీవు అవిశ్వాసుల మాట వినవు. ఖురాన్ మూలముగా వారికి బోధపరచడానికి గట్టి కృషి చేస్తూ ఉండు. ఓవల్లది మజల్ బహరని హాదాత్మన్ ఫురాతు వహాదా మిల్హునోజా వాజాల బైనహుమా బర్దఖవ్వా హిజ్ర మహజూరా. 2 సముద్రాలను కలిపి ఉంచినవాడు ఆయనే. వాటిలో ఒకదాని నీరు తీయనిది, దాహం తీర్చేది, మరొకటి ఉప్పుగా చేదుగా ఉంటుంది. ఆ 2 జలప్రవాహాల మధ్య ఒక అడ్డుతెరను అవి పరస్పరం కలిసిపోకుండా ఉంచాడు. వావలది ఖలక మినల్ మాయి బశరం వజఅలహు నసబన్ వసిహ్రా వకాన రబ్బుక ఖదీరా. ఆయన మానవుడిని నీటితో సృష్టించాడు. తర్వాత అతని వంశాన్ని నిర్ధారించాడు. అత్తవారితో బంధుత్వాన్ని ఏర్పరిచాడు. నిశ్చయాన్ని ప్రభు అపార శక్తి సామర్థ్యాలు కలవాడు. వయాబుదన మిందోని లాయి మాలాయన్ ఫహుం వలాయుదర్రం వాకానల్ కాఫిరు అలా రబ్బి దహీరా. వారు అల్లాహ్ను వదిలి తమకు లాభం కానీ నష్టం కానీ కలిగించలేని వారిని ఆరాధిస్తున్నారు. ఇక అవిశ్వాసి అయితే తన ప్రభువుకు వ్యతిరేకంగా శైతానుకు సహాయపడేవాడు. అమార్తల్నాగైనాశిరవనదిరా. ఓ మహమ్మద్, మేము నిన్ను కేవలం శుభవార్త హరునిగా, భయపెట్టేవానిగా మాత్రమే పంపాము. ఉల్మాతలకు మలమినాజనిర్లామంచోలా. వారికి చెప్పు, నేను ఈ ధర్మబోధ పనికి గాను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగడం లేదు. అయితే కోరిన వ్యక్తి తన ప్రభు మార్గాన్ని అవలంబించవచ్చు. వతవక్కల్ అలల్ హయ్యిల్లజీ లా యమూతు వస్తగ్ఫిర్ బిహమ్దిహి వకఫా బిహి బిజునుబి ఇబాదిహి ఖబీరా. అనిల్లజీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మ ఇస్తవా అలల్ అర్ష్ అర్రహ్మాను ఫస్అల్ బిహి ఖబీరా. ఎప్పటికీ మరణించని వాడు, సజీవుడు, నిత్యుడు ఆయన. వానిపైన ఆధారపడి ఉండు. స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడు. తన దాసుల పాపాలను పసిగట్టేందుకు ఆయనే చాలు. ఆయనే భూమి ఆకాశాలను వాటి మధ్యనున్న సమస్తాన్ని 6 దినాలలో సృష్టించాడు. తర్వాత తన ఆర్చి సింహాసనంపై స్థిరపడ్డాడు. ఆయన అపార కరుణామయుడు. ఆయన ఘనతను గురించి ఎరిగిన వానిని అడుగు. వైదాహిలాలో మౌజుదో లిర్రహమాని ఖాల్వ మర్రహమాను అన్నజుదులిమా తామురున్నహుజాదం నుఫూరా. కరుణామయునికి సాష్టాంగపడండి, శ్రద్ధ చేయండి అని వారితో అన్నప్పుడు, ఎవడా కరుణామయుడు? నీవు ఆజ్ఞాపించిన వానికల్లా మేము సాష్టాంగపడాలా అని వారు అంటారు. ఈ ధర్మబోధ వారి ద్వేషాన్ని మరింత అధికం చేసింది. తబారకల్లజీ జఅల ఫిస్సమాయి బురూజ వజఅల ఫీహా సిరాజ వకమరం మునీరా. ఆకాశాలలో బురుజులను, పెద్ద పెద్ద నక్షత్రాలను నిర్మించి అందులో ప్రజ్వలమైన దీపాన్ని, సూర్యుడిని, కాంతిమంతమైన చంద్రుడిని ఆవిష్కరించిన ఆయన అల్లాహ్ ఎంతో శుభకరుడు. వల్లదీ జఅల లైల వన్నహార ఖిల్ఫతన్ లిమన్ అరాద అన్ యద్దక్కర వరాద షుకూరా.
ఆయనే రేంబె వాళ్ళను ఒకదాని వెంట ఒకటి వచ్చేలా చేశాడు. ఇవన్నీ యోచన చేసే వారి కొరకు, కృతజ్ఞతలు తెలిపే వారి కొరకు నిదర్శనంగా ఉన్నాయి. भाई बहादुर रहमान लदने हम सोना ललाड़े आओ नवायदा కాతబాహుమల్ జాహిలూన కాలు సలామా. కరుణామయుని సిసలైన దాసులు ఎవరంటే వారు భూమిపై అణుకువతో నడుస్తారు. మూర్ఖులు వారికి ఎదురుపడినప్పుడు మీకు సలాం అంటారు. వల్లదీనాయ బేతున అలిరాబించు జద్ద బఖ్యామా. వారు తమ ప్రభు సన్నిధిలో సాష్టాంగపడుతూ నిలబడుతూ రాత్రులు గడుపుతారు. వల్లదిన యఖూన రబ్బనా సరిఫన్నా దాబ జహన్నమైనా దాబ కానా గరామా. వారిలా ప్రార్థిస్తూ ఉంటారు, ఓ మా ప్రభు నరక యాతనను మా నుండి తొలగించు, ఎందుకంటే దాన్ని శిక్ష ప్రాణాన్ని తోడేస్తుంది. ముఖామా. నిశ్చయంగా నరకమతి చెడ్డ ఆశ్రయం, దుర్భరమైన నివాస స్థలం. అల్లది నాయదాన్ బహుళం వ్యతిరేకూలం కానబనదాలికాకవామ. వారు ఖర్చు చేసినప్పుడు దుబారా ఖర్చు చేయడం కానీ పిసినారితనం ప్రదర్శించడం కానీ చేయరు. పైగా వారి ఖర్చు సమతౌల్యంతో కూడుకొని ఉంటుంది. వాళ్ళది నాలాయతో నామాలా ఇలా నాకర వలయాతులో నన్నవు తెల్లది హర్రమల్లా ఇల్లా పిల్లకి వలయదు నోమయ్య పదాలిగా ఎల్కా సామా. వారు అల్లాతో పాటు వేరితర దేవాలను మొరపెట్టుకున్నారు. ఏ ప్రాణి చంపడాన్ని అల్లా నిషిద్ధం, హరాంగా ఖరారు చేశాడో దాన్ని న్యాయబద్ధంగా చంపరు. వారు వ్యభిచారానికి పాల్పడరు. ఈ పనులు చేసేవాడు ఘోరమైన పాపాన్ని మూట కట్టుకున్నవాడు అవుతాడు. ప్రళయ దినాన దానికి రెట్టింపు శిక్ష విధించబడుతుంది. వాడు అందులో అశాశ్వతంగా అవమానితుడై పడి ఉంటాడు. ఇలా మంతామలంతా లేనిపోలే కదు బద్దులవుతాయి అయితే ఈ ఘోర అపచారాల తర్వాత ఎవడు పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేస్తాడు, అలాంటి వారి పాపాలను అల్లా పుణ్యాలుగా వారి పరివర్తనం చేస్తాడు. అల్లా క్షమాశుడు, దయాశుడు. అవంతాపమలసాలి అన్పైతాబా. ఇంకా ఎవడైతే పశ్చాత్తాపడి సదారం చేస్తాడో నిశ్చయంగా అతను అల్లా వైపు రుజుపడుతున్నాడు అయినట్లే. వల్లదిన మర్రో బిల్ల మర్రో కిరామ. వారిలోని మరో సుగుణం ఏమిటంటే వారు తప్పుడు సాక్ష్యాలు ఇవ్వరు. వ్యర్థమైన విషయాల వైపు నుండి సాగిపోవాల్సి వస్తే ముందాగా పెద్ద మనుషుల మాదిరిగా సాగిపోతారు. వల్లదిన వారికి తమ ప్రభు సూచనల ఆయత్తుల ఆధారంగా బోధపడిచినప్పుడు గుడ్డివారుగా చెవిటివారుగా వ్యవహరించరు. పైగా వాటిపై యోచన చేస్తారు. వాళ్ళది అకులన మామ. వారిలా ప్రార్థిస్తూ ఉంటారు, మా ప్రభు మాలు బిడ్డల ద్వారా మా కళ్ళకు చలువను ప్రసాదించు, మమ్మల్ని దైవ భీతిపరుల నాయకునిగా చెయ్యి. ఇలాంటి వారికి వారి స్థాన గుణానికి బదులుగా స్వర్గంలో ఎత్తైన ప్రదేశాలు కేటాయించబడతాయి. అక్కడ వారికి సలాం, దీవెనలతో స్వాగత సత్కారాలు లభిస్తాయి. వారందులో కలకాలం ఉంటారు. అదెంతో రమణీయమైన స్థలం, అత్యుత్తమైన నివాసం. ఓ మొహమ్మద్, వారితోను ఒకవేళ మీరు నా ప్రభుని ప్రార్థించకపోతే పోనివ్వండి, నా ప్రభు మిమ్మల్ని లక్ష్య పెట్టేవాడు కాడు. కానీ ఇప్పుడు మీరు ధిక్కరించారు కాబట్టి ఆ శిక్ష మీకు ఆవశ్యకంగా విధించబడుతుంది.